అప్లాయిగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి విశేషంగా అలంకరించారు. పవిత్రోత్సవాల్లో మొదటి రోజు యాగశాలలో హోమాన్ని నిర్వహించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వెళ్లే భక్తులు పాదాల మండపం వద్ద క్యూలో బారులు తీరి కనిపించారు. మెట్ల మార్గంలో తమిళులకు ముఖ్యమైన పెరటాసి మాసం సందర్భంగా రద్దీ నెలకొంది. భక్తులు శ్రీవారి పాదుకులు తలపై ఉంచుకొని ప్రదక్షిణలు చేస్తూ కనిపించారు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశ్వయుజ మాస తిరుకల్యాణోత్సవాలు అక్టోబర్ 13 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఈవో ఎన్విఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఉత్సవాల సమయంలో స్వామివారి నిత్య ఆర్చిత కళ్యాణాలు, ఆర్చిత సేవలు ఉండవని పేర్కొన్నారు. గాజువాక డిపో వద్ద ఏర్పాటు చేసిన బెల్లం వినాయకుడి నిమజ్జనోత్సవాన్ని శనివారం రాత్రి నిర్వహించారు. స్వామికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూను వేలం వేయగా ట్రస్ట్ నిర్వాహకుడు మొల్లి శ్రీనివాస్ 14,30,300కు దక్కించుకున్నారు.